ఒక కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఆన్ రోడ్ ప్రైస్కి ఎందుకంత డిఫరెన్స్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్సే మీరు 10 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ఉన్న వాల్యూ ఉన్న కార్ని పర్చేస్ చేస్తున్నారు అనుకుందాం. మీరు దానిపైన 18% రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ మీరు సెకండ్ వెహికల్ తీసుకుంటే మీ పేరు మీద 20% రోడ్ ట్యాక్స్ కట్టాలి. సో అజ్యూమింగ్ 1,80,000 రూపీస్ పే చేస్తున్నారు అనుకుందాం రోడ్ ట్యాక్స్కి. ఇన్సూరెన్స్కి 50,000 రూపీస్, టెంపరీ రిజిస్ట్రేషన్కి ఒకవేళ మీరు కార్ లోన్కి తీసుకుంటే మీకు ఒక 4,000 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. ఫాస్ట్ ట్యాగ్కి 400 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీ కార్ ఎక్స్ షోరూమ్ వాల్యూ 10 lakh రూపీస్ క్రాస్ అయితే మీరు 1% టీసీఎస్ కట్టాలి. ఇక్కడ మనం 10 lakhs అనుకున్నాం, బట్ టీసీఎస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. 1% అంటే 10,000 రూపీస్. అడిషనల్ వారంటీ, ఎసెన్షియల్ కిట్ అని చెప్పి మీ దగ్గర ఇంకా 40,000 రూపీస్ తీసుకుంటారు. సో 10 lakh రూపీస్ వర్త్ ఉన్న ఎక్స్ షోరూమ్ కార్ని మీరు ఆన్ రోడ్ 12,84,400 రూపీస్కి కొంటారు. అండ్ ఈ 12,84,000 రూపీస్ కూడా మీరు ఆల్రెడీ ఎర్న్ చేసిన ఇన్కమ్ అండ్ దీనిపైన ఆల్రెడీ ట్యాక్స్ కూడా పే చేసి ఉంటారన్నమాట. వీడియోని షేర్ చేయండి, జీనీ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి. నో నాన్ సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.